సిఏ సంబంధించి చెత్త అపోహలన్నీ కూడా పక్కకు దూసాయండి. దానివల్ల ఆంధ్రాలో ఉన్న ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అది తీసుకొచ్చింది ఎవరైతే అస్సాంలోనో బోర్డర్ ఏరియాస్ లో ఉంటారో వారికి తీసుకొచ్చింది. ఆంధ్రాలో ఉన్న ఒక్క ముస్లిం కూడా ఏమీ ఇబ్బంది జరగదు. ఎన్ఆర్సీ సంబంధించి అది కూడా అపోహలే పక్కకు చూసింది. ఎన్ఆర్సీ అనేది కులాల బట్టో మతాల బట్టో చేసేది కాదు. మన ఆధార్ కార్డు ఎలాగైతే అందరికి చేస్తారో అలాగే అందరికీ కూడా ఎన్ఆర్సీ చేస్తారు. అంతేగాని ఒకరికి చేసి ఒకరికి చేయకపోవటం కాదు. కాబట్టి అది కూడా నమ్మకండి. మూడో అపోహ 4% రిజర్వేషన్ గురించి. మనం ఎటువంటి నాయకుడికి సపోర్ట్ చేస్తా ఉన్నాం. మనం ఆ రోజుకి ఒక రోజు సంతోషపడటానికి డబ్బులు తీసుకొని, ఒకరోజు సంతోషపడటానికి మందు తీసుకొని, ఎటువంటి వాడికి పడితే అటువంటి వాళ్ళకి ఓటేసి 5 సంవత్సరాలు తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మళ్ళీ కులం యాడ్ చేస్తారు, మా కులం కదా అని. మళ్ళీ దానికి మతం యాడ్ చేస్తారు, మా కులం మా మతం కదా క్యాండిడేట్ అని. ఈ చెత్తంతా పెట్టుకునే బదులు ఎవడైతే పని చేస్తాడో, ఎవరిని ఏ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసి పని చేసుకోవాలమో వాడి ఓటేండి అయ్యా. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసుకోండి. ముఖ్యమైనది ఎవరికంటే ఇలా స్థలాలుండి ఇల్లు రాకపోవడం. దాని గురించి ఇప్పటికే మీ ఎమ్మెల్యే పుల్లారావు గారు చెప్పడం జరిగింది. ఇళ్ల గురించి, సైడ్ డ్రైన్స్ గురించి, సీసీ రోడ్ల గురించి, మూడింటి గురించి క్లియర్ గా ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీల్లో. ఎక్కడ ఎవరు ఏ ఊర్లో అయినా సీసీ రోడ్డు కావాలన్నా నేను వేసే బాధ్యత నాది. సైడ్ డ్రైన్స్ ఎక్కడ ఉన్నా కానీ వేసే బాధ్యత నాది. అలాగే స్థలాలుండి ఇల్లు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఇల్లు కేటాయించే బాధ్యత నాది అని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్కదానికి మేము ఇద్దరం కూడా పూచీకత్తుగా ఉంటాం, చేసి పెడతామని చెప్పి మాట్లాడుతున్నాం.